భక్తులు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా గణేష్ శోభాయాత్ర, వీధి వీధిన పండుగ కోలాహలం. ఇంతటి మహాకార్యాన్ని పోలీసులు సవాల్గా తీసుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి సెక్యూరిటీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పోలీసులు చెబుతున్న 5 అంచెల భద్రతా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? స్పెషల్ రిపోర్ట్. గణేష్ నిమజ్జన భద్రతకు టెక్నాలజీ సాయం. ఇది వరకు ఎప్పుడూ లేనంత హైటెక్ సెక్యూరిటీ, అణువణువు పోలీసుల పర్యవేక్షణ. హైదరాబాదులో జోరుగా సాగుతున్న నిమజ్జనం. గతేడాది కంటే ఈసారి ఎక్కువ భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు. గణేష్ ఉత్సవాల బందోబస్తుకు టెక్నాలజీని జోడించారు. జంట నగరాల్లోని మొత్తం 13,000 మంటపాల పూర్తి వివరాల డేటాబేస్ పోలీసుల దగ్గరుంది. మంటపం ఉన్న ప్రదేశం, దాని ఫోటో, నిర్వాహకుల వివరాలు అన్నీ కంప్యూటరైజ్ చేశారు. ఈ డేటాబేస్ను కొత్తగా తయారు చేసిన పెట్రోలింగ్ మొబైల్ యాప్కు అనుసంధానం చేశారు. కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి అధికారి వరకు అందరి మొబైళ్లలో ఈ యాప్ ఉంటుంది. యాప్ ఉన్న కానిస్టేబుళ్లు మంటపం దగ్గర పరిస్థితులను ఎప్పటికప్పుడు ఫీడ్ చేస్తారు. నిమజ్జనానికి మంటపం నుంచి విగ్రహం తరలి వెళ్లే రూట్ ముందుగానే ఫిక్స్ చేశారు. అందువల్ల అంతా పోలీసుల కంట్రోల్లోనే సాగుతుంది. సిటీ కమిషనర్ ఆఫీసు నుంచే క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని సమీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఏ మంటపం దగ్గర ఏం జరిగినా పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది. ఆదివారం జరిగే మహా నిమజ్జనోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా పక్కా ప్రణాళిక అనుసరిస్తున్నారు. ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, R&B, GHMC, వాటర్ వర్క్స్ తదితర శాఖల్ని సమన్వయం చేశారు. గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులకు తగిన సూచనలిచ్చారు. విగ్రహాల ఎత్తును బట్టి నిమజ్జనం రూట్లను నిర్దేశించారు. ఈ నిమజ్జనోత్సవానికి పోలీసులు బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 13 కిలోమీటర్ల పరిధిలో 400 సీసీ కెమెరాలు అమర్చారు. వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేశారు. దీనికి తోడు రాష్ట్రంలోని మిగతా జిల్లాల సిబ్బందితో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్ నుంచి అదనపు బలగాలు, 9 ప్లాటూన్ల కేంద్ర బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి. అడుగడుగు భద్రతా వలయంలో ఉండేలా చేస్తున్నారు. ఈ భద్రతా చర్యలు ఈ సంవత్సరం ఇంకా పకడ్బందీగా కావడానికి ఒక ముఖ్య కారణం అన్ని రూట్స్లో మనకు వచ్చినటువంటి కమ్యూనిటీ CCTV కెమెరాస్, అలాగే మనం ఏర్పాటు చేసిన కెమెరాస్, ఇవన్నీ హైదరాబాద్ సిటీలో ఏ మూలనైనా కానీ ఏం జరుగుతుందనేది చూడడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వీలు పడుతుంది. ఇదే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా వాళ్ళు ఈ కెమెరా ఫీడ్ని వాళ్ళు చూసుకొని వాళ్ళు నియంత్రించడానికి కూడా ఒక అవకాశం దొరికింది. జంట నగరాల్లో 310 హైపర్ సెన్సిటివ్, 610 సెన్సిటివ్ ప్రాంతాలని గుర్తించారు. మొత్తం 20,000 మంది పోలీసులు, 120 పెట్రోలింగ్ వాహనాలు, 17 ఇంటర్సెపార్ట్ వాహనాలతో నిఘా ఏర్పాట్లు చేశారు. 80 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్ దగ్గర 50 క్రేన్లను సిద్ధం చేశారు. 30 బాంబు డిస్పోజల్, 30 డాగ్ స్క్వాడ్ బృందాల్ని నిరంతరం పర్యవేక్షణలో ఉంచారు. నిమజ్జనంలో సిబ్బంది కోసం ప్రత్యేకంగా 9,000 వైర్లెస్ సెట్లను తెప్పించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో 6 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పున్న వీడియో వాల్ ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్ ఎక్కడా దెబ్బతినే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాన శోభాయాత్రలో సిటీలోని 21 ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాల ఊరేగింపు ర్యాలీలు జరగనున్నాయి. ఇప్పటికే రవాణాపై ఆంక్షలు విధించిన పోలీసులు నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టారు.